అస్సలం వలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బస్మినీ వర్డ్. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఆఫీస్లో నమాజ్ చదువుకున్నాను అనమాట. ఇంకా నమాజ్ చేసేసాను. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటున్నా, అంటే రోజా ఉంటున్నా కాబట్టి నమాజ్ అయితే మిస్ చేయట్లేదు. ఇంకా ఆఫీస్లో కూడా నేను నమాజ్ చదువుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో. ఇంకా అందరికీ లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఫుడ్ తింటున్నాను, నేను మాత్రం ఇలా నమాజ్ చదువుకుంటున్నాను. ఇలా మనం నమాజ్ చదివితే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా, ఎంత రిలాక్స్గా ఉంటుందో. చాలా రిలాక్స్ అనిపిస్తుంది నాకైతే. నమాజ్ చదివి అయ్యాక నాతో పాటు ఈరోజు నేను తస్బీ అయితే ఎత్తుకు వెళ్ళాను అనమాట. సో తస్బీ అయితే ఇంకా తస్బీ కూడా చదువుకుంటున్నాను నేను. ఒకటే కూర్చొని ఏం చేయను అని చెప్పి ఇంకేం చేయదో తెలియకుండా ఇలా తస్బీ అయితే నేను చదువుకుంటున్నాను అనమాట. ఇంకా ఆఫీస్ టైం అయ్యాక ఇంటికైతే వచ్చేసాను త్వరగానే. ఈరోజు ఇఫ్తియార్లో అయితే మా ఇంట్లో చూస్తున్నారు కదా, నేను అమ్మ మాత్రమే ఉన్నాము రోజా అనేది. సో దానికోసమే వాటర్ మిలన్ జ్యూస్, దాంతోపాటు సబ్జా సీడ్స్ అనమాట. ఇంకా నేను అమ్మ మాత్రమే కదా అనేసి 2 గ్లాసెస్ పెట్టుకున్నా. 2 గ్లాసెస్లో వేసుకుంటున్నాను. ఇఫ్తార్ టైంకి ఇంకొక 2-3 మినిట్స్ ఉంది అన్నప్పుడు అంతా సెట్ చేసుకుని ఇంకా గ్లాసులో అయితే వేసిస్తున్నాను అనమాట. ఈరోజు మీరు ఇఫ్తార్లో ఏం తిన్నారో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ మీరు ఎలా సెహరీ అండ్ ఇఫ్తార్ అంతా ఏం చేసుకున్నారు, ఎలా స్పెండ్ చేశారు అని కూడా నాకు కమెంట్లో చెప్పేయండి. రేపు ఫ్రైడే కాబట్టి సో ఇంకా నేను ఫుల్ డే ఏం చేస్తాను, ఆఫీస్లో నా టైం ఎలా స్పెండ్ చేస్తాను ఏమని నేను మీకు ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తాను. సో వెయిట్ చేసేయండి. దీంతోపాటు సేమియా అనమాట, పాల్ సేమియా అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. సో ఇంకా పాల్ సేమియా ఉన్నదనమాట. సో దానికి పాల్ సేమియా అంటే మనం జస్ట్ సేమియా వేసుకొని అందులో మిల్క్ వేసుకోవడం అంతే. జస్ట్ మనం సేమియా అనేది ఒక కప్పులో వేసుకొని అందులో అంటే మిల్క్ వేడి చేసి మిల్క్ వేసుకోవడము. దాంతోపాటు మీకు షుగర్ కావాలంటే షుగర్, లేకుంటే మిల్క్ మేడ్ కావాలంటే మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమేం వేసుకోలేదు, జస్ట్ సేమియాలో పాలు వేసి షుగర్ వేసి పెట్టుకున్నాం అనమాట అంతే. ఎందుకంటే పండుగ స్టార్ట్ నుంచి రంజాన్ స్టార్ట్ నుంచి స్వీట్ చేయాలనుకున్నా, బట్ చేసే టైం కుదరలేదు కాబట్టి సో ఇలా సేమియా అయితే తెచ్చుకున్నాను. సో ఆ సేమియాని ఇలా ఆ రోజు అయితే పాయసంలో చేసుకుంటున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా తినుంటే మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. దాంతోపాటు మోమోస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టం మోమోస్ అంటే. మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టమో నాకు కమెంట్లో చెప్పేయండి. చికెన్ మోమోస్. సో దాంతోపాటు ఒక సాస్ అండ్ దాని మైనస్ ఎంత వచ్చేసింది. సో ఈరోజు ఇఫ్తియార్ అయితే ఇదే అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.